మెరుపు కలలు మెరుపు కలలు. ఎలాగైనా అక్క ఒప్పించి తీసుకొస్తుంది. తను వచ్చేసరికి అన్నీ రెడీగా ఉండాలి. నువ్వు వెళ్ళి ముందు ఆ కేక్ తీసుకునిరా. వెళ్ళు. అలాగే అక్క. అత్తయ్య అత్తయ్య, అమ్మ వచ్చి కేక్ కట్ చేసిన తర్వాత ఆ చెక్ గురించి చెప్దాం. అమ్మ మూడు బాగుంటుంది. పైగా ఆ డబ్బు వలన 2 కుటుంబాలకి హెల్ప్ అవుతుందంటే తప్పకుండా ఒప్పుకుంటుంది. అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుందమ్మా. ఎందుకంటే సౌందర్య భానుని కేక్ కట్ చేసేందుకు ఒప్పిస్తాను అన్నందుకు నాకు నమ్మకంగా ఉంది. అదే గనక జరిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది? సరే అత్తయ్య, అమ్మొచ్చేలోపు టేబుల్ రెడీ చేస్తాను. అక్క 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 సంగీత, కేక్. అయ్యో, కేక్ ఏంటి ఇలా కింద పడిపోయింది? నిజంగా నేనేం చేయలేదక్క. ఫ్రిడ్జ్ నుండి తీసుకొని వస్తుంటే అనుకోకుండా ఇలా జరిగింది. నిజంగా నేనేం చేయలేదక్క. దానికెందుకు ఏడుస్తావు? నువ్వు వెళ్ళి పఫ్ తీసుకో, నేను వెళ్ళి ఇంకో కేక్ తీసుకొస్తాను. ఇది చాలా కాస్ట్లీ కేక్ బావా. అమ్మ ఇలాంటి కేక్ తప్ప ఇంకో కేక్ కట్ చేయదు. అరే, పుట్టినరోజు అనేది కావలసిన వాళ్ళతో ఆనందంగా జరుపుకోవడం ముఖ్యం. కానీ ఏ కేక్ అయితే ఏముంది, జస్ట్ కట్ చేసి టేస్ట్ చేయడానికి. దానికెందుకు ఆ కేక్ కట్ చేద్దాం, ఈ కేక్ కట్ చేద్దాం అని? ఏంటిదంతా? అది నీకు చెప్పినా అర్థం కాదు. గాని ఎవరు ఏ కేక్ తీసుకురావాల్సిన అవసరం లేదు. అదేంటి సమయం, అవతల భానుని తీసుకురమ్మని సౌందర్యని పంపించావు. ఇప్పుడు భాను వస్తే ఎంత గొడవ చేస్తుంది? ఇదంతా నా వల్లే. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. గొడవ ఏం కాదు. అమ్మకి కేక్ ఎంత ఇష్టమో అంతకంటే ఇష్టమైనదేంటో నాకు బాగా తెలుసు. దాన్ని చూసిందంటే అమ్మకి అసలు కేక్ అన్న విషయమే గుర్తురాదు. అత్తయ్య, కొంచెం మీరు కూడా హెల్ప్ చేయాలి. అలాగేనమ్మా, రండి పద. వీళ్ళేంటో వీళ్ళ విధానాలేంటో ఏం అర్థం కావడం లేదు. నాకు అర్థం కావడం లేదా, లేక నేను అర్థం చేసుకోలేకపోతున్నానా? మమ్మా, రా సౌందర్య, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. వచ్చి పడుకో. మమ్మా, అది ఏంటమ్మా చెప్పు. నాతో ఏమైనా మాట్లాడాలా? అదే మామ్, రేపు నీ బర్త్డే కదా. ఈరోజు 12 o'clockకి కేక్ కట్ చేద్దామని అందరం అనుకున్నాము. అందరూ అంటే? అందరూ అంటే అందరం మామ్. సంగీత, నేను, సంయుక్త, అందరం. అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి, నేను చేస్తాను. సరే సరే.
నేను చెప్పాను కదా అలాంటివేవి అవసరం లేదని. అంటే వాళ్ళు అన్నారని కాదు మమ్మా, నీ బర్త్డే సెలబ్రేట్ చేయాలని నాకు ఉంటుంది కదా. నువ్వు పార్టిసిపేట్ చేసేది ఈరోజు ఒక్కరోజే మమ్మా. అలాంటిది నువ్వు ఇంత డల్గా ఉంటే నాకు బాధగా ఉంటుంది. ప్లీజ్ మమ్మా. అత్తయ్య ఎలా ఉంది మన రవ్వ కేసరి కేక్? అద్భుతంగా ఉందమ్మా. అసలు నీ ఆలోచన విధానం ఇంకా బాగుంది. అమ్మకి రవ్వ కేసరి కేక్ అంటే చాలా ఇష్టం అత్తయ్య. తనిది చూసిందంటే చాలు ఎంత కోపంలో ఉన్నా చల్లబడిపోతుంది. అవునత్తయ్యా, నాకు మార్కులు తక్కువ వచ్చినప్పుడు మా కుక్ చేత ఈ రవ్వ కేసరి చేపించి కార్డ్స్ మీద సంతకం చేయించుకునేదాన్ని. ఆ, సరే సరే, ముందు దీన్ని తీసుకువెళ్ళి టేబుల్ పైన పెట్టాలి. ఇప్పటికి చాలా ఆలస్యమైంది. అమ్మ ఏ క్షణంలో అయినా బయటికి రావచ్చు. అక్క అక్క, నేను తీసుకుని వెళ్తా. ఆ, జాగ్రత్త. సరే అక్క. జాగ్రత్త. ఈసారి పడిందంటే ఈసారి మీ అక్క కుక్ మాత్రమే అయ్యింది. తర్వాత ఏమవుతుందో ఏంటో. పో బావా. సరే తీసుకెళ్ళు. ఈ సెలబ్రేషన్ వాళ్ళందరి కోసం కాదు మమ్మా, జస్ట్ నా కోసం. ప్లీజ్ మమ్మా. చూడు సౌందర్య, నీ ఎమోషన్స్ని నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను చెప్పాను కదా అలాంటివేవి అవసరం లేదని. నేను అప్పుడే చెప్పాను కదా నేను బ్రతికున్న శవంతో సమానమని. మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుంచుకో. నువ్వు మిస్ ఇండియా అయిన రోజే నేను మళ్ళీ బ్రతుకుతాను. ఆ రోజే నా బర్త్డేగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఆ పాత భానుమతి మీ డాడీతో పాటే చనిపోయింది. ఇప్పుడు నేను జీవిస్తున్నది కేవలం నీ కోసం. నిన్ను నీ గోల్కి చేరుకునేలా చేయటం కోసం. అది కాదు మామ్.